మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం గేమ్స్ ఎందుకు ఎక్కువ ఆడుతుంటాం అండ్ కొంతమంది అయితే వాటికి అడిక్ట్ కూడా అయిపోయి ఉంటారు. అయితే మనందరం గేమ్స్ ఫన్ కోసం మాత్రమే ఆడుతున్నాం అనుకుంటాం, కానీ కాదు. మనం గేమ్స్ ఆడటం వెనకాల ఒక పెద్ద సైన్సే ఉంది. అంటే మనం ఆడే ప్రతి గేమ్లో మనకి రివార్డ్స్ అనేవి వస్తాయి, కానీ రియల్ లైఫ్లో ఆ రివార్డ్స్ మనకేమీ యూజ్ అవ్వకపోయినా మనం మళ్ళీ అలాంటి రివార్డ్స్ పొందడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఒక లెవెల్ కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి రివార్డ్స్ వచ్చిన ప్రతిసారి మన బ్రెయిన్ డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ మనం ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యి మనల్ని మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ దీనివల్ల మనం ఆ ఫీలింగ్ని మళ్ళీ పొందడం కోసం గేమ్స్ ఆడి ఆల్వేస్ విన్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటాం. ఇది మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఏదైనా ఒక గేమ్లో కంటిన్యూస్గా ఓడిపోయినప్పుడు మీకు ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయి పక్కన పెట్టేస్తారు. అందుకనే ఈ గేమ్స్ని డిజైన్ చేసే డెవలపర్స్ అందరూ మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి స్టార్టింగ్లో మనం ఈజీగా విన్ అయ్యేలా డిజైన్ చేస్తారు. అండ్ తర్వాత ఆ లెవెల్స్లో ఛాలెంజ్నెస్ అనేది పెంచుతూ పోతారు. అండ్ ఇంకా గేమ్స్లో ఎగ్జాక్ట్గా ఏం చేయాలో మనకి ఒక క్లియర్ గోల్ అనేది ఉంటుంది, కానీ ఇదే క్లారిటీ అండ్ గోల్ మనకు మన రియల్ లైఫ్లో ఉండదు. అందుకనే మనం రియల్ లైఫ్లో బతకడం వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవ్వదు, కాబట్టి మనం గేమ్స్ ఎక్కువ ఆడి ఆ డోపమైన్ పొందడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అలా మనం వాటికి అడిక్ట్ అయిపోతుంటాం. మనం ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే గేమ్స్లో ఎలాగైతే ఒక క్లియర్ గోల్ అనేది పెట్టుకున్నామో మన రియల్ లైఫ్లో కూడా అలాంటి ఒక క్లియర్ గోల్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈ గోల్ని చిన్నగా డివైడ్ చేసి ప్రతి చిన్న గోల్ని గేమ్స్లో లెవెల్స్ అన్నట్లు ఫీల్ అవ్వాలి. అండ్ మనం పెట్టుకునే గోల్ అచీవబుల్గా ఉండాలి అండ్ ఛాలెంజింగ్గా ఉండాలి. ఇలా చేసినట్లయితే డోపమైన్ అనేది గేమ్స్ వల్ల కాకుండా మనం చేసే నిజమైన పనుల వల్ల రిలీజ్ అవుద్ది. అండ్ దీనివల్ల మనం ఆటోమేటిక్గా గేమ్స్ నుంచి దూరం అవ్వచ్చు.